కర్మ తర్వాత మీ జర్నీ పూరితో కొనసాగింది కదా. బిగినింగ్ డేస్ కరెక్ట్. శివమణి, అమ్మ నాన్న ఆ టైంలో. ఓకే. పూరిలో ఏంటి మీరు గమనించిన తేడా ఏంటి? రాముకి పూరికి చాలా దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అంటే లైఫ్ని కొంచెం డిఫరెంట్గా చూడడం, అంటే డిఫరెంట్ ఇన్ ద సెన్స్ డిటాచ్డ్. మనకు అందరికీ అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, నాకు ఉంటాయి. ఐఎమ్ ఎన్ ఎమోషనల్ పర్సన్. ఓకే. నా ఫ్రెండ్స్ అంటే నాకు ఎమోషన్ ఉంటుంది, అతనికి ఉంటుంది. నాట్ బట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, వాట్ ఎవర్. అంటే అలాంటి ఎమోషన్స్ కొంతమందిని కమాండ్ చేయలేవు అన్నది. అంటే తను వెరీ ప్రాక్టికల్గా ఉంటాడు, డిటాచ్డ్గా ఉంటాడు. దేని మీద అతనికి ఏమంటారు వ్యామోహం ఉండదు. డిజాస్టర్ ఇచ్చా, అవునా, ఓకే, సో వాట్, ఎడిటింగ్ కూడా రాస్తాను, మళ్ళీ పెన్ తీసుకుని పేపర్ తీసుకుని అదర్ ఒక సూపర్ హిట్ థాట్ వచ్చింది ఎట్ వెంకట్ అంటాడు. నెక్స్ట్ సెకండ్ వచ్చింది ఎట్ కూడా చెప్తా విను. అది కాదు, పొద్దున్న రిలీజ్ అయిన సినిమా గురించి అదే అయిపోయింది కదా, పోయింది వదిలే. ఆ డిటాచ్మెంట్ అని తెచ్చుకోవడం అన్నది దానికి చాలా మెచ్యూరిటీ కావాలి, పైగా స్థితప్రజ్ఞత కావాలి. అది తన దగ్గర ఉంది, పూరి దగ్గర. ఎక్సలెంట్. బట్ పూరి ఒక సినిమా పోయింది, నెక్స్ట్ సినిమా మళ్ళీ ప్రపంచం ఉలిక్కిపడే సినిమా ఇవ్వగలడు తన రైటింగ్ కూడా తన థాట్ ప్రాసెస్ నుంచి వస్తుంది. ఎనీథింగ్ తన థింకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఒకళ్ళది ఒక రకమైన ఇది ఉంటుంది, థింకింగ్ స్టైల్ ఉంటుంది. మన ఆలోచనలోంచే మన కథలు పుడతాయి, మన మాటలు పుడతాయి. సో తన ఆలోచనలు కొత్తగా ఉంటాయి. అందుకనే తను రాసే డైలాగ్స్, తను సృష్టించే పాత్రలు, ఆ పాత్రలు చేసే బిహేవియరు ఇప్పటికీ చూడండి, గిల్లితే గిల్లించుకో అంటాడు. దట్స్ ఎ ఫిలాసఫీ, ఒక క్యారెక్టరైజేషన్. అది ఓన్లీ తనే రాయగలడు. జగన్ పూరిలోంచి తన ఫిలాసఫీలోంచి వచ్చినవే ఇప్పుడు దాకా దే ఆర్ ఫెంటాస్టిక్ కొటేషన్స్. అటు పొలిటీషియన్స్ వాడుతుంటారు, ఇటు మనం రెగ్యులర్ లైఫ్లో కూడా అవి పనికొస్తాయి మనకి. అలాంటి కొటేషన్స్ రాస్తాడు తను.